డిసెంబరు 28వ తారీఖు 2025 సంవత్సరంలో నేను కొన్ని రాసుల పేర్లు చెప్తాను. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చెయ్యని తప్పులకు నిందారోపణలు పడిపోవడం, ఆర్థికంగా కాస్త వెనకబడిపోవడం, వ్యాపారంలో కొన్ని నష్టాలు వాటిల్లడం అనేది కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారు ఏంటంటే హార్డ్ వర్క్ బాగా చేస్తారు. ప్రతిఫలం అనేది కూడా చేతిలో నుండి జారిపోతూ ఉంటుంది. కన్యారాశి వారికి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా రక్షణ చెప్తే ఆ రక్షణ చేసుకుంటారు. దాని ప్రకారం ముందుకెళ్తారు. కన్యారాశి వారు ఒకటి, తర్వాత వృశ్చిక రాశి వారు ఒకటి. వృశ్చిక రాశి వారు కానీ, కన్యారాశి వారు కానీ, ఇంకొకటి మేషరాశిలో జన్మించిన వారు కానీ, ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు, ఇంకొకటి కర్కాటక రాశి కూడా. కర్కాటక, కన్య, వృశ్చిక, మేష ఈ 4 రాశులు కొంచెం జాగ్రత్త పాటించాలి. అంటే డబ్బు ఎవరికైనా ఇచ్చే విషయంలో కానీ, తీసుకునే విషయంలో కానీ కొంచెం జాగ్రత్త వహించండి. ఏదైనా వ్యాపారాలు చేసినప్పుడు 1కి 2 ఆలోచించుకొని మరి పెట్టుబడులు పెట్టండి. అదేవిధంగా ఏదైనా దూర ప్రయాణాలు చేసే ముందు కూడా కొంచెం జాగ్రత్త అనేది కూడా ఎంతో అవసరం. కొత్తగా గృహ నిర్మాణాలను నిర్మించుకున్నా, డబ్బులు అడ్వాన్స్‌గా ఎవరికైనా ఇచ్చినా, ఏదైనా స్థలాలు సేకరించినా కొంచెం ఆచితూచి చాలా చక్కగా ఆలోచించి 10 మందిని సలహా కోరి మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఒక్కసారి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే లైఫ్‌లో చాలా హార్డ్ వర్క్ చేసి కష్టపడి పనిచేస్తున్నారు కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే ఖర్చయిపోవడం, మానసిక ఒత్తిడి పెరిగిపోవడం, ఏ పనులు జరగకపోవడం, అవకాశాలన్నీ చేతుల నుండి జారిపోవడం, ఇలాంటి సమస్యలు తప్పకుండా కలుగుతూనే ఉంటాయి. కాబట్టి వాటిని అరికట్టే ప్రయత్నం చేయడంలో మన పేరే మనకొక అదృష్టాన్ని చూపెట్టేటువంటి ఒక గొప్ప వరమండి. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమమ్ 270 డిగ్రీస్ పైన ప్రోగ్రామ్ చేస్తే లైఫ్ అన్నది కూడా చాలా అద్భుతంగా మారుతుంది.